పేర్ని నాని గారు మాజీ మినిస్టర్ అనొచ్చు, లేదంటే మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే అనొచ్చు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనొచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. చాలా అగ్రెసివ్గా కనిపించేవాళ్ళు. చెప్పాలంటే అధికారం పోయిన తర్వాత, పదవి పోయిన తర్వాత ఆయనలో ఏదో ఒక వెలితి కనిపించింది. ఒకసారి చంద్రబాబు గారిని పొగుడుతారు, ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతారు, ఒకసారి ఇంకొకరిని పొగుడుతారు. ఏదో ఒకటి ఆయన పబ్బం గడుపుకుంటూ ప్రస్తుతానికైతే వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఆయన చేసేటువంటి పనులు, మాట్లాడేటువంటి మాటలు ఇంకా ఆయనలో మార్పు తీసుకురాలేదేమో అనిపిస్తుంది. ఏదైతే గతంలో మాట్లాడినటువంటి మాటలు చాలామంది, ఒక పక్క రోజా గారే దాని గురించి బాధలు పడుతూ, ఇబ్బంది పడుతూ ఎక్కడో వేరే రాష్ట్రం వెళ్ళి దాక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే వల్లభనేని వంశీ గారి గురించి చూసాం. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటో, ఆయన చేసినటువంటి పనులేంటో అవన్నీ చూసాం. మళ్ళీ తీసుకెళ్ళి లోపలేశారు, జాగ్రత్తగా కూర్చోబెట్టారు. ఇంకొక పక్క బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నటువంటి కొడాల నాని గారిని చూస్తున్నాం. ఇంకొక పక్క చాలామందిని ఆ పరిస్థితుల్లోకి వాళ్ళు ఎందుకులే, మనకు ఎందుకు వచ్చిందిలే, మనం అప్పుడు ఏదో కొంచెం అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇది కరెక్ట్ కాదులే అని ఆగుతుంటే, పెర్ని నాని గారిలో జగన్మోహన్ రెడ్డి గారి 2.0కి సంబంధించినటువంటి లక్షణాలు కొన్ని కనిపించినాయి నిన్న. ఏంటి, నా బొచ్చ ఏమన్నా బిగుతారా, అంటే ఆయన బొచ్చ అని అనలేదులే కానీ నా రోమం ఏమన్నా బిగుతారా అని కొంచెం లాంగ్వేజ్ మార్చి సాంస్క్రిట్లో మాట్లాడినట్టుగా మాట్లాడారు. గతంలో బొచ్చు పీకటం అంటే ఎక్కువగా మనకి కొడాల నానిగారే గుర్తొచ్చేవారు. పాపం ఇప్పుడు ఆయన అయితే సైలెంట్ అయిపోయారు. అప్పుడేదో మాకు పదవి ఉండేదండి, ఇప్పుడు లేదు, ఇప్పుడు అలా మాట్లాడలేం. ఏం చేస్తారు ఇప్పుడు, ఏమి చేయరు, మేమేదో మా పని మేము చూసుకుంటున్నాం, మేమేం మాట్లాడలేదుగా ఇప్పుడు అనే కూల్ పద్ధతికి వచ్చాడు ఆయన. గతంలో అంటే గత 5 ఏళ్ల క్రితం అటు కొడాల నానిగారు ఎలా ఉన్నారో అలా వచ్చారు. మరి అది ఆయనలో ఉన్నటువంటి చేంజ్. ఇకపోతే పెర్ని నాని గారికి కూడా కావాలనే రెచ్చగొట్టుకుంటున్నారా ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. నిన్న నా బొచ్చు కూడా పీకలేరు, నా రోమం కూడా ఊడదు, ఏంటి ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను ఏమన్నా అరెస్ట్ చేస్తారా, ఇదిగో నేను ఇక్కడ రోడ్ల మీద తిరుగుతున్నా, నన్ను ఎవ్వడు అరెస్ట్ చేయలేడు, కొడాల నానిగారు ఇదిగో రోడ్ల మీద తిరుగుతున్నాడు, నన్ను ఎవ్వడు అరెస్ట్ చేయట్లేదు అంటే అరెస్ట్ చేయాలి అని కోరుకుంటున్నారా ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అంటే అరెస్ట్ అనే దానికి భయం లేకుండా పోయిందా? నిజంగానే మరి ఎందుకని ఈ మాటలు మాట్లాడుతున్నారు? పెర్ని నాని గారికి అరెస్ట్ అంటే ఇష్టమా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నిజంగానే వీళ్ళకి కూడా ఏమన్నా టార్గెట్ ఇచ్చారా? జైలుకి వెళితేనే ఇంకాస్త మంచిగా పేరు వస్తుంది అని చెప్పి ఏమన్నా చెప్పారా? మీరు కూడా నాయకుడిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి ప్రధాన లక్షణాల్లో ఇప్పటికే వల్లభనేని వంశీ గారు వచ్చారు, మీరు కూడా ఎప్పుడు వస్తారని చెప్పి ఏమన్నా ఆయన్ని కూడా రెచ్చగొట్టుకుని ఆయన కూడా జైలుకి వెళ్ళమని ఏమన్నా ప్రయత్నం చేపిస్తున్నారా అనేది అయితే అర్థం కావట్లేదు. సో డెఫినెట్గా పెర్ని నాని గారు పీకటాలు పీకించుకోవటాలు ఆల్రెడీ అయిపోతున్నాయండి. మళ్ళీ మీరు దాని జోలికి ఎందుకు? రాజకీయాలనే వదిలేశారన్నారు, ఆ స్టాండ్ మీద అయినా ఉండొచ్చు కదా, మీ కొడుక్కి అప్పచెప్పారు, ఆ స్టాండ్ మీద అయినా ఉండొచ్చు కదా. అనవసరంగా వాళ్ళని రెచ్చగొట్టుకుని మళ్ళీ ఇబ్బందులు పడి ఇప్పటికే రాజకీయ జీవితమే ప్రశ్నార్థకం అయిపోయింది. మచిలీపట్నంలో అసలు మీరు ఒక రేంజ్లో ఉండేవాళ్ళు, మీ నాన్నగారి దగ్గర నుంచో మీ తాతగారి దగ్గర నుంచో. అలాంటిది ఎందుకు సార్ మనకి ఈ పరిస్థితి? మీరు రెచ్చగొట్టుకుని మీ గురించి వదిలేండి, మీ అబ్బాయి కృష్ణమూర్తి గురించి అన్నా ఆలోచించండి, కిట్టు గురించి అన్నా, ఆయన గురించి అన్నా కొంచెం హుందాగా ప్రవర్తించండి. ఒక నాయకుడు అంటే రాజకీయ నాయకుడు లక్షణాలే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి లక్షణాలే మీలో కూడా కనిపిస్తే ఎలా? కనీసం మీ అబ్బాయినన్నా, మీ అబ్బాయి రాజకీయ భవిష్యత్తునన్నా దృష్టిలో పెట్టుకుని ఈ పీకటాలు, లాగటాలు, పీకేటాలు, ఈ లాకారాలు, ఎకారాలు మాట్లాడడం మానేసుకుంటే మంచిది. ఒక పక్క ఎంత భయంగా పోరాడేడు, ఎంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేవాళ్ళు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చూసుకోండి. కొంచెం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేవో అనేక మందే అన్నీ మూసుకుని కూర్చున్నారు. మీరెందుకు ఇంకా రెచ్చగొట్టేసుకుని ఏదో చేపించేది, నన్ను రెచ్చగొట్టుకోకో అన్నట్టు ఏదో చేపించినట్టు ఉంది. అలా కొంచెం వద్దు, కొంచెం జాగ్రత్తగా, ఒక హుందాగా, మాజీ మంత్రిగా, మాజీ ఎమ్మెల్యేగా, ఒక మంచి సిటిజన్గా మీరు మీ అబ్బాయికి నేర్పించవలసినటువంటి లక్షణాలు నేర్పండి. ప్రజల కోసం నిలబడి పోరాటం చేసేటువంటి లక్షణాలు ఏంటో ఆయనకి చెప్పండి. అంతేగాని బొచ్చు పీకటాలు ఇవన్నీ ఆయనకి ఎందుకు సార్? ఆయనకి ఎందుకు నేర్పిస్తారు? ప్రజలకు ఎలాగో నేర్పించలేదు కాబట్టి మిమ్మల్ని కూర్చోబెట్టారు. నిజంగా ఆ అబ్బాయి ఏమన్నా కాస్తో కూస్తో నేర్చుకుంటే మీ నాన్నగారి దగ్గర నుంచో ఇంకో మీ తాతగారి దగ్గర నుంచో నేర్చుకుని కొంచెం ఏమన్నా రావాలి తప్ప మీ దగ్గర నేర్చుకునే పరిస్థితులు అయితే కనిపించట్లా. ఇలా చేస్తే
మీ జీవితం ఎలాగో రాజకీయాలు దూరం అయిపోయారు, రాజకీయ సన్యాసం తీసుకున్నా అన్నారు, ఇప్పుడు మీ అబ్బాయి జీవితాన్ని కూడా ఏం చేస్తారా అని ప్రశ్నార్థకంలో పడిపోయే పరిస్థితి వస్తుంది. వద్దు, కొంచెం మీ గురించి కాకపోయినా మీకు ఎలాగో అయిపోయింది రాజకీయ సన్యాసమే. జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకున్నటువంటి ఏ వ్యక్తికైనా జైలుకి, బెయిల్కి లేదా రాజకీయాలకు వీటన్నిటికీ యాక్సెప్ట్ చేసి రావాల్సినటువంటి పరిస్థితే. సో కొంత మీరు మీ అబ్బాయి గురించి ఆలోచించండి. కొంచెం దాని గురించి ఆలోచించకపోతే మీ అబ్బాయి జీవితం రాజకీయ భవిష్యత్తుకు దూరం అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. జాగ్రత్త అండి పెరినాని గారు. ఎంతైనా కానీ మీరు ఒక బలమైన నాయకుడిగా మచిలీపట్నంలో ఉండేవాళ్ళు. సో అదే బలమైన నాయకత్వాన్ని రేపొద్దున కనీసం మీ అబ్బాయికి వార్డు మెంబర్ గానో, మున్సిపల్ కౌన్సిలర్ గానో, మున్సిపల్ చైర్మన్గా అయినా సరే ఉండాలని కోరుకుందాం. ఆ తర్వాత తను బాగా ప్రజల కోసం కష్టపడతాడు, నిలబడతాడు, పోరాడతాడు. ఇలాంటి సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్లో కాకుండా తన స్వతహాగా నిలబడతాడు. బొచ్చులు పీక్కోవడం కాకుండా మీలాగా అలా కాకుండా నిలబడతాడని ఒక ధైర్యాన్ని తనలో నింపండి.